వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. నేను మీ శివరామరాజు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏపీ ఈపీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ పోస్టులు అనేవి నోటిఫికేషన్ రావడం జరిగింది కదండి. ఆ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఈ పేపర్ ఏంటంటే రీసెంట్గా మనకి ఏపీ సిపిడిసిఎల్ ఎగ్జామ్ జరిగింది కదండి. ఏపీ సిపిడిసిఎల్ ఎగ్జామ్, ఈ సిపిడిసిఎల్ రీసెంట్గానే జరిగిందండి. అది కూడా జేఎల్ఎం పోస్టులకే జరిగింది. సో ఆల్మోస్ట్ సిలబస్ కానీ ఎగ్జామ్ కానీ సేమ్గా ఉంటుంది కాబట్టి మీకు ఈ సిపిడిసిఎల్ పేపర్ అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మన ఈపీడీసీఎల్కి మనం చూసుకున్నట్లయితే 85 మార్క్స్కి పేపర్ ఇస్తున్నారండి. అదే ఈ సిపిడిసిఎల్ ఇప్పుడు నేను చెప్పబోయే పేపరు 100 మార్క్స్కి అండి. రెండిట్లో కూడా సేమ్ ట్రేడ్ థియరీ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీకు జనరల్ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు. ఫ్రెండ్స్, ఏదైతే ఈ ఈపీడీసీఎల్ తాలూకా జేఎల్ఎం ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి మన వైజాగ్ టెక్ హబ్ నుంచి ఒక బుక్ అనేది అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుందండి. ఇది మీకు మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి ఆ బుక్లో కూడా. మీకు దాంతోపాటు ఇన్ అడిషన్ టు కొన్ని టేబులర్ ఫామ్లో మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ టేబులర్ ఫామ్ మీరు చదువుకుని వెళ్తే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే కొద్దిగా థియరీ పార్ట్ కూడా ఆ బుక్లో ఇవ్వడం జరిగిందండి. సో ఆ బుక్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మీకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో ఎవరైనా మీకు రెఫరెన్స్ కావాలి అనుకుంటే ఆ బుక్ తీసుకొచ్చండి. సో ఇప్పుడు మనం పేపర్లోకి వెళ్ళిపోదాం. ఈ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, ద మినిమం సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఇన్ ప్లేట్ ఎర్తింగ్. అంటే మనకి ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే రాడ్ ఎర్తింగ్, రెండోది వైర్ ఎర్తింగ్ అని అనొచ్చు, లేదనుకుంటే స్ట్రిప్ ఎర్తింగ్ అని అనొచ్చు. మూడోది పైప్ ఎర్తింగ్, నాలుగోది ప్లేట్ ఎర్తింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్ సబ్స్టేషన్లో ఎక్కువగా వాడేది ఈ ప్లేట్ ఎర్తింగ్. ఈ ప్లేట్ ఎర్తింగ్లోని ఎలక్ట్రోడ్స్ సైజ్ ఎంత అని అడిగారు. చూడండి, మీకు ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపర్ ప్లేట్ అనుకోండి. ఇది కాపర్ ప్లేట్ అయింది అనుకోండి, సైజ్ ఎంత ఉంటుందంటే 60 సెంటీమీటర్ ఇంటూ 60 సెంటీమీటరు ఇంటూ ఇది లెంత్ అండి, ఇది బ్రెత్ అండి, థిక్నెస్ ఉంటుంది చూసారా, ఆ థిక్నెస్ ఎంత ఉంటుందంటే 3.15 mm ఉంటుంది. ఇది మీకు దీని గురించి ఏమి ఇవ్వలేదు, జస్ట్ 60 ఇంటూ 60. ఇది కాపరు. అలా కాకుండా జిఐ ప్లేట్ అనుకోండి, గ్యాల్వనైజ్డ్ ఐరన్. జిఐ అంటే జిఐ ప్లేట్ అనుకోండి, సేమ్ అది కూడా సైజు 60 cm ఇంటూ 60 cm ఇంటూ థిక్నెస్ ఇది ఎంత ఉంటుందంటే 6.3 mm ఉంటుంది. సో మీకు ఓన్లీ ఈ డైమెన్షన్స్ ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి, 60 సెంటీమీటర్ ఇంటూ 60 సెంటీమీటర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ అండి. ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ ఎర్త్ టెస్టరీస్. ఎర్త్ టెస్టర్కి ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఎర్త్ టెస్టర్ వాడతారు? కరెంట్ డివైడింగా, ఫాల్ ఆఫ్ పొటెన్షియలా, ఫాల్ ఆఫ్ కరెంటా, పొటెన్షియల్ డివైడింగా? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ అండి. ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ ఎర్త్ టెస్టర్ అయితే ఫాల్ ఆఫ్ పొటెన్షియల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మీకు పేపర్ని చేసినప్పుడు తెలుగులో కూడా టైప్ చేయడం జరిగిందండి. అయితే ఏమైందంటే ఇది తెలుగు ఫాంట్ అన్నది వర్డ్లో సరిగ్గా రాలేదు. దానివల్ల ఏంటంటే మీకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ కెన్ బి రెడ్యూస్డ్ బై. మనం ఏదైతే ఎర్తింగ్ యూజ్ చేస్తామో ఆ ఎర్త్ రెసిస్టెన్స్ అనేది తక్కువ మినిమం ఉండేలా చూసుకోవాలండి. అది ఎలా తగ్గించుకోవచ్చు అని క్వశ్చన్ అడిగారు. చూడండి, ఫస్ట్ ఆప్షను ఎలక్ట్రోడ్స్ ఇన్ ప్యారలల్ ఆపరేషను, ఎలక్ట్రోడ్స్ ఇన్ సిరీస్ కనెక్షను, డిక్రీజ్ ఇన్ డెప్త్, డిక్రీజ్ ఇన్ ప్లేట్ సైజు. యాక్చువల్గా మీకు జనరల్గా మీరు చూసుకోండి, మీకు దీని మీద ఒక 0 ఐడియా ఉందనుకుందాం. కానీ మీకు సర్క్యూట్ థియరీలో చెప్పడం జరిగింది, ఒక రెండు రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టెన్స్ వాల్యూ 6, ఒక రెసిస్టెన్స్ వాల్యూ 6. ఈ రెండు ఎప్పుడైతే ప్యారలల్గా కనెక్ట్ చేసామో, సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటడగడం జరిగిందండి, ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ కెన్ బి రెడ్యూస్డ్. ఎర్త్ రెసిస్టెన్స్ అంటే ఎర్త్ తాలూకు రెసిస్టెన్స్ వాల్యూ తగ్గాలి. ఎలాగ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆర్లు ఉన్నాయి,
రెండు ఆర్లో నేను ప్యారల్ కనెక్ట్ చేస్తే నెట్ వాల్యూ ఎంత అవుతుందండి మీకు R/2 అవుతుంది. అంటే రెసిస్టెన్స్ వాల్యూ R నుంచి ఎంత అయింది R/2 అయింది. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు గుర్తుంటే ఇక్కడ మీరు ఈజీగా ఆన్సర్ టిక్ పెట్టగలుగుతారు. ఆప్షన్ ఏ ఉందండి, ఎలక్ట్రోడ్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. ఎప్పుడైతే ఎలక్ట్రోడ్స్ని మనం ప్యారలల్ కనెక్షన్లో మనం కనెక్ట్ చేసామో మనకు అప్పుడు ఎర్త్ రెసిస్టెన్స్ తాలూకు వాల్యూ తగ్గుతుంది అనమాట. ఇది 3వ క్వశ్చన్ అండి. ఫ్రెండ్స్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ చూడండి. ఐఈ అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అండి. ద ఐఈ రూల్ యూజ్డ్ టు ఫాలో ద క్లియరెన్స్ ఆఫ్ లో అండ్ మీడియం వోల్టేజ్ లైన్ ఫ్రమ్ బిల్డింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందనుకుందాం. ఈ బిల్డింగ్ పక్క నుంచి మనకి ఒక లైన్ అనేది పాస్ అయింది అనుకుందాం. ఈ బిల్డింగ్ పక్క నుంచి ఇలా ఒక లైన్ పాస్ అయింది. సో పక్క నుంచి పాస్ అయినా లేదంటే బిల్డింగ్ ఓవర్ పై నుంచి పాస్ అయినా కొన్ని రూల్స్ ఉన్నాయండి. సర్టన్ మనకి స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ప్రకారం ఈ క్లియరెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఇలా ఉండి బిల్డింగ్ పక్క నుంచి లైన్ వెళ్ళింది అనుకోండి, ఈ డిస్టెన్స్ చూసారా, ఏదైతే హారిజంటల్ డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ అనేది మినిమం ఒక సర్టన్ లిమిట్ ఉంది, అది ఫాలో అవ్వాలి. అలా కాకుండా బిల్డింగ్ పైనుంచి వెళ్ళింది అనుకోండి, పైనుంచి వెళ్తే బిల్డింగ్ పైన ఉన్న టాప్ మోస్ట్ పాయింట్ నుంచి ఈ కండక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఇలా ఉంది, బిల్డింగ్ పైనుంచి ఇలా వైర్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఇలా ఉందనుకోండి, సో బిల్డింగ్ టాప్ మోస్ట్ పాయింట్ ఈ పాయింట్కి ఈ వైర్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది, అది కూడా మినిమం మెయింటైన్ చేయాలి. దానికి ఈ రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నాయండి. అరౌండ్ 142 రూల్స్ ఎన్నో ఉంటాయి. ఇందులో ఈ బిల్డింగ్ క్లియరెన్స్ మీడియం వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్కి క్లియరెన్స్ ఎంత ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ 4 ఉన్నాయి కదండి, ఈ 4 ఏంటో చూద్దాం. ఫస్ట్ రూల్ నెంబర్ 48 తీసుకున్నారనుకోండి. ఈ రూల్ నెంబర్ 48 కనుక మీరు తీసుకుంటే ఇది ఏం మెన్షన్ చేస్తుంది అంటే ప్రికాషన్ అంటే ఆపడం అనమాట. ప్రికాషన్ ఎగెనెస్ట్ లీకేజ్ కరెంట్ అండి. అంటే ప్రతి ఐటెంకి ప్రతి ఎలక్ట్రికల్ ఐటెంకి పైన ఇన్సులేషన్ ప్లేస్ చేస్తాం కదండి. ఈ కండక్టర్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీనిపైన మనం ఇన్సులేషన్ ప్లేస్ చేస్తాం. సో ఈ ఇన్సులేషన్ ఎలా ఉండాలంటే ఈ లీకేజ్ కరెంట్కి బయటికి రాకుండా అడ్డుకోవాలన్నమాట. సో ఆ రూల్ చెప్పేది అంటే మనం ఏదైతే కనెక్షన్ ఇస్తున్నామో కనెక్షన్ ఇవ్వకముందు ఈ లీకేజ్ అనేది మనం చెక్ చేయాలి. అది ఐఈ రూల్ నెంబర్ 48 చెప్తుంది. నెక్స్ట్ ఐఈ రూల్ నెంబర్ 85 ఏం చెప్తుందంటే, ఐఈ రూల్ నెంబర్ 85 ఏం చెప్తుందంటే ఇంటర్వెల్ బిట్వీన్ సపోర్ట్స్ అండి. ఇంటర్వెల్ బిట్వీన్ సపోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఈ మధ్య ఉన్న గ్యాప్ గురించి రూల్ నెంబర్ 85 చెప్తుందంట. నెక్స్ట్ అలాగే ఐఈ నెంబర్ 77 చూసుకున్నారనుకోండి, మనం ఇంటి దగ్గర మనం చూసుకుంటే మనకు ఓవర్ హెడ్ లైన్ ఎలా ఉంటుందండి, ఇలా మూడు కండక్టర్లు పాస్ అవుతూ ఉంటాయి. ఒకటేమో కొద్దిగా పైకి ఉంటుంది, ఈ రెండింటి మధ్య కిందకు ఉంటుంది. ఇది పోల్ అనుకుందాం. ఇది పోల్ అనుకుంటే ఇలా మనకి 3 వైర్లు పాస్ అవుతున్నాయి. చూడండి ఈ కింద వైర్ చూసారు కదా, దీని నుంచి గ్రౌండ్కి ఉన్న క్లియరెన్స్ చూసారా, ఆ క్లియరెన్స్ గురించి చెప్పే రూలే మనకి రూల్ నెంబర్ 77 అనమాట. 77 ఏం చెప్తుందండి, క్లియరెన్స్ అబోవ్ గ్రౌండ్ ఆఫ్ లోయెస్ట్ కండక్టర్, అంటే ఈ అబోవ్ గ్రౌండ్కి ఉన్న క్లియరెన్స్ గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ 79 ఏం చెప్తుందంటే క్లియరెన్స్ ఫ్రమ్ బిల్డింగ్ ఆఫ్ లో అండ్ మీడియం వోల్టేజ్. 79 ఏం చెప్తుంది, క్లియరెన్స్ ఫ్రమ్ బిల్డింగ్ నుంచి క్లియరెన్స్ అండి ఫర్ లో అండ్ మీడియం వోల్టేజెస్. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చదివితే ద ఐఈ రూల్ యూజ్డ్ టు ఫాలో ద క్లియరెన్స్ ఆఫ్ లో అండ్ మీడియం వోల్టేజ్లు అనేది ఎంత అండి, ఐఈ రూల్ నెంబర్ 79. మీరు బుక్లో ఉంటాయండి 142 143 ఉంటే అరౌండ్ ప్రతిదీ ఒకసారి అలా చదువుతూ ఉంటే ఎగ్జామ్లో మినిమం 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయండి ఐఈ రూల్స్ మీద. ఓకే, నెక్స్ట్ ఈ రూల్ చూడండి, ద ఐఈ రూల్ టు బి ఫాలోడ్ ప్రికాషన్ ఎగెనిస్ట్ లీకేజ్ బిఫోర్ కనెక్టింగ్ సర్వీస్ లైన్ అండి. ఇది సిరీస్ కాదనుకుంటున్నాను, సర్వీస్. మీకు ఏం చెప్పానంటే లీకేజ్ గురించి మీకు ప్రికాషన్ ఎగెనిస్ట్ లీకేజ్ ఎంత 48. సో ఆప్షన్ సి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ 48 గురించి చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. లీకేజ్ లేకుండా మనం చెక్ చేసుకోవాలండి. లీకేజ్ ఉంది అంటే మనకు అది ప్రాబ్లం వస్తుంది అనమాట, అంటే ప్రాపర్గా ఇన్సులేషన్ లేదు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏంటి, ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్. మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉంటాయండి. ఇక్కడ ఆప్షన్ డి సరిగ్గా టైప్ అవ్వలేదు. చూడండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనం ఫైర్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి.
అంటే డిపెండ్ అపాన్ టైప్ ఆఫ్ ఫైర్ నుంచి ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్క ఎక్స్టింగ్విషర్ అనేది మనం వాడడం జరుగుతుంది. అందులో టైప్ ఏ అని, టైప్ బి అని, టైప్ సి అని, టైప్ డి అని ఉంటాయండి. సో ఇందులో మనం ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనం ఆపరేట్ చేసినప్పుడు దాని సీక్వెన్స్ అడిగారండి. సో ఇది స్టాండర్డ్ సీక్వెన్స్ అండి. ఏంటంటే ఫస్ట్ పుల్ చేయాలి, దానికి ఒక పిన్ ఉంటుందండి, పిన్ పుల్ చేయాలి. తర్వాత ఎయిమ్ అంటే మన టార్గెట్ ఏంటి, ఎక్కడ ఫైర్ని ఆపాలో ఆ ఫైర్కి ఎయిమ్ చేయాలి. తర్వాత స్క్వీజింగ్, తర్వాత స్వీపింగ్ అండి. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అంటే ఇస్తే డైరెక్ట్గా మీకు ఇలాగ ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్, ద ఎగ్జాంపుల్ ఫర్ అన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. సో మనకి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ వేరండి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్ వేరు. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అంటే డైరెక్ట్గా మనకి వాల్యూ రాదనమాట. సో చూడండి, ద ఎగ్జాంపుల్ ఫర్ అన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎంసీ యామ్మీటరా, ఎంసీ వోల్ట్ మీటరా, వాట్ మీటరా, ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్. దీనికి ఆన్సర్ ఏంటంటే ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్. ఇవి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఒక కాన్స్టెంట్ రూపంలో మనకి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఏమంటారంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. ఈ 8th క్వశ్చన్కి ఒక సింబల్ ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్. ఇక్కడ 8th క్వశ్చన్కి ఒక సింబల్ ఇవ్వడం మనకి జరిగింది. ఈ సింబల్ ఇక్కడ పర్లేదు ప్రింటింగు, నేను మీకు సింబల్ గీసి చూపిస్తాను. సో ఈ సింబల్ తాలూకా మీనింగ్ ఏంటి అని అడిగారు. ఇటువంటి కూడా ఇస్తారండి మీకు. మీ బుక్స్లో ఉన్న సింబల్స్ గురించి కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే బెటర్, ఎందుకంటే క్వశ్చన్ ఎలాగన్నా అడగవచ్చు. ఓకే, ఇది మీరు చూస్తే సింబల్ ఎలా ఉందండి. ఇక్కడ ద బిలో సింబల్ ఇండికేట్ విచ్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ సింబల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ దేనికి సింబల్ అని అడగడం జరిగింది. చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షను మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ విత్ రెక్టిఫైరా, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంటా, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంటా, ఆ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ విత్ రెక్టిఫైరా. సో దీని ఆన్సర్ ఏంటంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో ఈ సింబల్ తాలూకా ఇండికేషన్ ఏంటంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ అలాగే ద అడ్వాంటేజ్ ఆఫ్ ద పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే కన్జ్యూమ్ హై పవరా, కన్జ్యూమ్ లెస్ పవరా, లేదంటే నాన్ యూనిఫామ్ స్కేలా, లో టార్క్ బై వెయిట్ రేషియోనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కన్జ్యూమ్ లెస్ పవర్ అండి. మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనకి లెస్ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ద ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రావిటీ కంట్రోల్ ఆర్ యూజ్డ్ టు బీ ఇన్ విచ్ పొజిషన్. మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోని మనకి కంట్రోల్ టార్క్ యూజ్ చేయడానికి స్ప్రింగ్ కంట్రోల్ వాడతారు, గ్రావిటీ కంట్రోల్ వాడతారండి. సో ఈ గ్రావిటీ కంట్రోల్ వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఎప్పుడూ కూడా వర్టికల్ పొజిషన్లోనే ప్లేస్ చేయాలన్నమాట. వర్టికల్ పొజిషన్లో ప్లేస్ చేస్తేనే మనకి ఆ కంట్రోల్ టార్క్ అనేది కరెక్ట్గా ఆపరేట్ అవుతుంది. సో 10వ దానికి వచ్చిన ఆన్సర్ ఏంటంటే వర్టికల్ పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 11th వన్కి వెళ్ళిపోతాం. ఇది కూడా మెజర్మెంట్స్ అండి. ఇఫ్ ద పాయింటర్ మూవ్స్ క్విక్లీ టు ఇట్స్ ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆసిలేషన్స్. ఇప్పుడు మనం చూస్తే మన బండిలో ఉన్న స్పీడోమీటర్ కానీ మన యామ్మీటర్ వోల్ట్మీటర్ చూసినప్పుడు పాయింటర్ ఇలా ఉంటుందండి. పాయింటర్ మూవ్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చాక ఇలా ఉండకుండా ఏమవుతుందండి, ఇటు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇటు వైబ్రేట్ అయ్యి ఒక దగ్గర స్టాండర్డ్ అవుతుంది. సో ఈ వైబ్రేషన్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా జస్ట్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇలాగొచ్చి ఈ పొజిషన్లో కరెక్ట్గా ఎండ్ అయిపోవాలంటే మనం ఏ డ్యాంపింగ్ వాడతారని అడిగారు. అండర్ డ్యాంపింగా, ఓవర్ డ్యాంపింగా, నెక్స్ట్ క్రిటికల్లీ డ్యాంపింగా, డెడ్ బీటా. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎటువంటి ఆసిలేషన్స్ లేకుండా ఆగాలి అంటే మనం క్రిటికల్ డ్యాంపింగ్ అన్నది వాడతామండి. నెక్స్ట్ 12వ క్వశ్చన్ అండి. ఇఫ్ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ టు బి యూజ్డ్ యాజ్ వోల్ట్ మీటర్. మీరు ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. వోల్ట్ మీటర్ అంటే మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం కదండి, ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. దీనికి రెసిస్టెన్స్ అనేది హై ఉండేలా చూసుకుంటామండి. అలాగే యామ్ మీటర్ అనుకోండి, యామ్ మీటర్ అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. దీనికి రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ని మనం వోల్ట్ మీటర్ కింద వాడినప్పుడు ఏమవుద్దంటే ఫిక్స్డ్ అండ్ మూవింగ్ కాయిల్స్ ఆర్ జాయింట్ ఇన్ సిరీస్. అంటే ఏ మీటర్ చూసుకున్నా ఒక మూవింగ్ కాయిల్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ కాయిల్ ఉంటుంది. ఆ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయంట. అయితే దాని రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఈ సింపుల్ అండ్ ఆన్సర్ సి, హై రెసిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద కంట్రోల్ స్ప్రింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్. చాలా ఇంపార్టెంట్ అండి. మన
ఏదైతే ఇన్స్ట్రుమెంట్లో కంట్రోల్ టార్క్కి స్ప్రింగ్ వాడతామని చెప్పాం కదా, ఆ స్ప్రింగ్ ఏ మెటీరియల్ వాడతారు? కాపరా, ఐరనా, స్టీలా, ఫాస్ఫరస్, బ్రాంజా? చాలా ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ అండ్ పిఆర్ కదండి, పిహెచ్. ఫాస్ఫరస్, బ్రాంజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, జస్ట్ ఇవన్నీ కూడా మీకు ఐటీ బుక్ లెవెల్లో క్వశ్చన్స్ అండి. ఏవో కొన్ని క్వశ్చన్స్ మట్టుకు డిప్లొమా లెవెల్ వరకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, మీరు ఏదైతే జేఎల్ఎం ఉందో లైన్మెన్, మీరు ఎక్కువ డీల్ చేసేది ఏంటంటే ఫస్ట్ సర్వీస్ మెయిన్స్తో డీల్ చేస్తారు, రెండోది ఎనర్జీ మీటర్. సో ఈ రెండింటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం గ్యారంటీ జరుగుతుందండి. సరే, మీరు చేసే పని కూడా మ్యాక్సిమం ఇదే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్గా వీటి మీద, అంటే ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో ఆ ఏరియాలో అయితే, మిగతా మీరు రూరల్కి వెళ్ళిపోతే అక్కడ మీరు మోటార్స్ కనెక్షన్స్ గురించి ఎక్కువగా మీరు డీల్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు మోటార్ మీద కూడా క్వశ్చన్స్ కూడా బాగా అడుగుతారు, స్టార్టర్స్ మీద కట్ట. ఓకే, చూడండి, ద క్రీపింగ్ ఎర్రర్ ఇన్ ద ఎనర్జీ మీటర్ కెన్ బి రిమూవ్డ్. ఈ క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏం లేదండి, మన ఎనర్జీ మీటర్ ఉంటుంది చూసారా, మన ఎనర్జీ మీటర్ ఏమవుతుందంటే, ఎనర్జీ మీటర్కి వోల్టేజ్ కాయిల్ ఉంటుంది, కరెంట్ కాయిల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమవుతుందంటే, ఇంట్లో లోడ్ అంతా జీరో ఉందనుకోండి, ఇంట్లో లోడ్ జీరో ఉంటే ఈ కరెంట్ ఎంత ఉంటుంది? జీరో ఉంటుంది. కానీ సర్వీస్ మెయిన్ ఎనర్జీ మీటర్ డైరెక్ట్గా సర్వీస్ మెయిన్ నుంచి సప్లై వచ్చేస్తుందండి, సర్వీస్ నుంచి సప్లై వచ్చేస్తుంది. కానీ కరెంట్ జీరో ఉన్న కంటిన్యూగా వోల్టేజ్ ఉంటుంది. సో ఈ కంటిన్యూగా వోల్టేజ్ ఉండడం వల్ల ఏంటంటే, మనం లోడ్ జీరో చేసినా కానీ మీటర్ స్లోగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని క్రీపింగ్ అంటారు. అంటే మన ఇంట్లో మనం ఏ ఎక్విప్మెంట్ ఆన్ చేయలేదు, లోడ్ జీరో, కానీ మీటర్ తిరిగేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తారంటే, డ్రిల్లింగ్ టు డయామెట్రికలీ ఆపోజిట్ హోల్స్ ఇన్ ద డిస్క్. మనకి మీరు చూస్తే మధ్యలో డిస్క్ ఉంటుందండి. ఈ డిస్క్ ఏం చేస్తారంటే, ఇలా 2 హోల్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఈ 2 హోల్స్ ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే క్రీపింగ్ ఎర్రర్ అనేది మినిమైజ్ అవుతుంది. ఇది సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్రర్ కాజ్డ్ బై ద డ్రైవింగ్ సిస్టమ్ ఇన్ 3-phase ఎనర్జీ మీటర్. 3-phase ఎనర్జీ మీటర్ ఎర్రర్ కాజ్డ్ బై డ్రైవింగ్ సిస్టమ్. అంటే డ్రైవింగ్ సిస్టంలో ఎర్రర్ దేనివల్ల వస్తుందంటే 3-phase ఎనర్జీ మీటర్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, చేంజ్ ఇన్ ది స్ట్రెంత్ ఆఫ్ బ్రేక్ మ్యాగ్నెట్, ఇన్కరెక్ట్ ఫేస్ యాంగిల్, చేంజింగ్ డిస్క్ రెసిస్టెన్స్, అబ్నార్మల్ ఫంక్షన్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఆన్సర్ ఏంటంటే ఇన్కరెక్ట్ ఫేస్ యాంగిల్ అండి. ఫేస్ యాంగిల్స్ అనేవి 3-phaseలో ఆర్వైబి ఉంటే చూసారా, ఈ ఫేస్ యాంగిల్స్ అదేంటంటే ఇన్కరెక్ట్ ఫేస్ యాంగిల్. ఫేస్ యాంగిల్ ఎప్పుడైతే కరెక్ట్గా లేదో అప్పుడు మనకి ఎర్రర్ కాజ్డ్ బై 3-phase అండి. ఇది ఇంతకు నేను మీకు డిస్కస్ చేసిన సింగిల్ ఫేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 16వ క్వశ్చన్, ద డివైస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద కరెక్ట్ ఇన్స్టెంట్ ఫర్ క్లోజింగ్ ద స్విచ్ విచ్ కనెక్ట్ ఇన్ అన్ ఆల్టర్నేటర్. అంటే ఏం లేదంటే, మీరు ఆల్టర్నేటర్లో ప్యారలల్ ఆపరేషన్ గురించి మనం చదువుతాం. ప్యారలల్ ఆపరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బస్సు అనుకోండి, ఈ బస్సుకి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ కనెక్ట్ అయి ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కొత్తగా ఒక ఆల్టర్నేటర్ని కనెక్ట్ చేయాలంటే ఒక డివైస్ యూజ్ చేస్తామండి. ఆ డివైస్ ఏంటి అంటే సింక్రోనోస్కోప్ అనమాట. సింక్రోనోస్కోప్ పెట్టి, ఆ సింక్రోనోస్కోప్ ఏం చేస్తుందంటే, ఈ అప్కమింగ్ ఆల్టర్నేటర్ తాలూకా ఫ్రీక్వెన్సీని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తుందండి. మ్యాచ్ చేసి కరెక్ట్గా ఇన్స్టెంట్లో క్లోజ్ చేస్తుంది అనమాట. అలా క్లోజ్ చేస్తేనే ఆల్టర్నేటర్ అనేది ప్యారలల్ ఆపరేషన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మటుకు ప్రాబ్లం అవుతుందండి. ఓకే, అది డివైస్ ఏంటంటే సింక్రోనోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ టాంగ్ టెస్టర్. మీరు ఆల్రెడీ చూసి ఉంటారండి, టాంగ్ టెస్టర్ మీరు చూసి ఉంటారు. ఎలా ఉంటుందండి టాంగ్ టెస్టర్ అంటే, ఇలా గ్యాప్ ఉంటుంది, ఇలా ఉంటుందండి. జస్ట్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఇటు నుంచి ఇలా ఓపెన్ అవుతుంది. అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ కానీ ఏదన్నా కండక్టర్ ఎలా ఉందనుకోండి, దానికి టాంగ్ టెస్టర్ తీసుకొచ్చి ఇలా పెడతాం. అంటే మీకు ఎక్కడ కూడా కనెక్షన్ ఉండదండి, ఫిజికల్గా మీకు ఎక్కడ కనెక్షన్ కనబడదు, కానీ అది మనకి కరెంట్ చెప్తుంది. అది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? జస్ట్ సింపుల్ అండి. మనం ట్రాన్స్ఫార్మర్ మీరు చూసుకుంటే ప్రైమరీకి సప్లై ఇస్తే ఆటోమేటిక్ సెకండరీకి వస్తుంది కదండి. అది ఎలాగ వస్తుంది? మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అండి. ఏదైతే కండక్టర్ ఉందో ఈ కండక్టర్ చుట్టూ మనం ప్లేస్ చేస్తాం. సో దీంట్లో ఇదేంటంటే, ఏదైతే ఈ టాంగ్ అంటే ఇది చూసారా, ఈ ఐటమ్ ఇది మనం జస్ట్ నోట్లో నాలుగులాగండి, నోట్లో 4 టైప్ ఉంటుందన్నమాట. చుట్టూ ఇది చూసారా, దీంట్లోకి మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల మనకి ఇది రీడ్ చేస్తుంది అనమాట. అంటే ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు. కానీ టాంగ్ టెస్ట్ ఎలా ప్రిన్సిపల్ వర్క్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అని అడిగితే మ్యూచువల్ ఇండక్టెన్స్. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైస్ మీద క్వశ్చన్ అండి. చూడండి, సెమీ కండక్టర్ డివైస్ మీద క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. అవి మీరు ఈ వీడియో కింద
మొత్తం మీకు ఏదైతే జేఎల్ఎంకి సంబంధించి సిలబస్ కవర్ అయ్యే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అది డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తారు, అది మీరు చూసి హ్యాపీగా చదువుకోవచ్చు. 18 క్వశ్చన్ చూడండి. ఏ సిలికాన్ క్రిస్టల్ ఈజ్ ఏ, సిలికాన్ క్రిస్టల్ ఏంటి? ఇంప్యూరా అంటే, ప్యూర్ అంటే 100% ప్యూరిటీ, ఇంప్యూర్ అంటే కల్తీ అయినట్టు అర్థం అనమాట. ఎక్స్టర్నిక్ సెమీ కండక్టర్, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లైట్లీ డోప్డ్ అంటే దీని ఆన్సర్ ఏంటంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అండి, అంటే ప్యూర్ ఫామ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ లైట్లీ డోప్డ్ పార్ట్. మీరు చూసుకుంటే ట్రాన్సిస్టర్లో 3 ఉంటాయండి, 3 పార్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్పి తీసుకున్నారనుకోండి, ఇది పి, ఇది ఎన్, ఇది పి. లేదు అనుకుంటే ఎన్పి అని తీసుకోవచ్చు. ఇది ఎన్, ఇది పి, ఇది ఎన్. ఇది పి టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, పి టైప్ మెటీరియల్. ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని ఏమంటారంటే ఎమిటర్ అంటారు, దీన్ని కలెక్టర్ అంటారు, ఈ మధ్య పార్ట్ని బేస్ అంటారండి. ఈ మూడిట్లో చూసుకుంటే ఎమిటర్ అన్నది చాలా హెవీలీ డోప్డ్ అండి, ఎమిటర్ హెవీలీ డోప్డ్ ఉంటుంది. బేస్ చూసుకుంటే లైట్లీ డోప్డ్ ఉంటుంది. కలెక్టర్ చూసుకుంటే మోడరేట్లీ డోప్డ్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్లో హెవీలీ డోప్డ్ ఏంటంటే ఎమిటర్, లైట్లీ డోప్డ్ అంటే బేస్, అలాగే మోడరేట్లీ డోప్డ్ అంటే కలెక్టర్. ఇక్కడ ఏమడిగారండి? ఇన్ ట్రాన్సిస్టర్ లైట్లీ డోప్డ్ అంటే బేస్ పార్ట్. సో ఇదన్నమాట. అది పిఎన్పి అయినా ఎన్పిఎన్ అయినా రెండిటికి సేమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ట్రాన్సిస్టర్ ఆపరేషన్ అనేది మనకి 2 ట్రాన్సిస్టర్లో మనకి ఏమున్నాయండి చూడండి, మీకు చెప్పాను ఆల్రెడీ, ఎమిటరు, బేసు, కలెక్టర్. సో ఎమిటర్, బేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఎన్పి అనుకుందాం. పిఎన్పి, పీకి పాజిటివ్ ఇస్తే పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ ఇచ్చామనుకోండి, ఇది ఏమవుతుంది? పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ ఇస్తే ఫార్వర్డ్ బైజ్ అవుతుంది. అలాగే పీకి నెగిటివ్ ఇచ్చి ఎన్కి పాజిటివ్ ఇచ్చారనుకోండి, పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ ఇస్తే ఏమవుతుంది? రివర్స్ బైజ్ అవుతుంది. అయితే మనం ట్రాన్సిస్టర్ని ఎప్పుడు కూడా ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ రివర్స్ బయాస్లో ఉండేలా చూసుకుంటామండి. అప్పుడు అది ఏమవుతుందంటే యాక్టివ్ రీజన్లో పనిచేస్తుంది అనమాట. అదే ఇన్పుట్ టు ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ టు ఫార్వర్డ్ బయాస్ అయిందనుకోండి, అది శాచురేషన్ రీజన్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త వినండి, ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్, అలాగే అవుట్పుట్ రివర్స్ బయాస్ అయ్యిందనుకోండి, ఇది కరెక్ట్గా ఆపరేషన్ అనమాట, అంటే యాక్టివ్ రీజన్లో ఆపరేట్ అవుతున్నట్టు. ఇన్ కేసు మీకు ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్ ఉండి అవుట్పుట్ కూడా ఫార్వర్డ్ బయాస్ ఉందనుకోండి, ఇది శాచురేషన్ రీజన్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీకు ఇన్పుట్ ఏమో రివర్స్ బయాస్, అవుట్పుట్ ఏమో ఫార్వర్డ్ బయాస్ ఉందనుకోండి, ఇది కట్ ఆఫ్ రీజియన్ అనమాట. ఇక్కడ మీకు ఏమడిగారు? ఇన్ సిబి కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ద కలెక్టర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. కలెక్టర్ జంక్షన్ అంటే ఇది అవుట్పుట్ సైడ్ రివర్స్ బయాస్లో ఉంది. అంటే ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్, అంటే ప్రైమరీ సైడ్ ఫార్వర్డ్ బయాస్ ఉంది. అంటే దాన్ని ఏమంటారు? ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీకు. అవుట్పుట్ సైడ్ ఏమో రివర్స్ బయాస్, ఇన్పుట్ సైడ్ ఏమో ఫార్వర్డ్ బయాస్ ఉంటే యాక్టివ్ రీజియన్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా టిపికల్ క్వశ్చన్ అండి. ద ఫాలోయింగ్ ఫిగర్ ఇండికేట్స్ విచ్ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అండి. ఇవన్నీ కూడా ఆర్లు అనమాట, ఇవన్నీ రెసిస్టర్లు ఇలాగ ఇవ్వడం జరిగింది. మీకు సింపుల్ అంటే ఏం లేదండి, ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ ట్రాన్సిస్టర్ని మీరు గమనించండి. మీరు చూస్తే ఎక్కడైతే యారో ఉందో దాన్ని ఎమిటర్ అంటారు, ఇది బేస్ అంటారు, ఇది కలెక్టర్ అంటారండి. ఇక్కడ మీరు చూస్తే ఎమిటర్ అన్నది ఇది ఇన్పుట్ సైడు, ఇది ఇన్పుట్ సైడు, ఇది అవుట్పుట్ సైడ్. ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యన ఎమిటర్ ఉందనుకోండి, ఇది ఏమవుద్దంటే కామన్ ఎమిటర్, అంటే కామన్ ఎమిటర్ అన్నది ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య కామన్ ఉంటే కామన్ ఎమిటర్ అంటారు. అదే కలెక్టర్ ఉందనుకోండి కామన్ కలెక్టర్ అంటారు. అదే బేస్ ఉందనుకోండి కామన్ బేస్ అంటారు. ఇక్కడ మీరు చూస్తే ద ఫాలోయింగ్ ఫిగర్ ఇండికేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంప్లిఫైర్ అంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అనమాట. ఓకే, 21st క్వశ్చన్ ఆన్సర్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆఫ్లైన్ యూపీఎస్. ఆఫ్లైన్ యూపీఎస్ తాలూకు డిసడ్వాంటేజ్ ఏంటంటే చేంజ్ ఓవర్ కంప్లైంట్ ఉంటుందండి దీంట్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 22nd ఆప్షన్ బి. మీరు నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసారంటే ఇది కూడా మీకు ఫిగర్ అవ్వడం జరిగిందండి. సో ఈ ఫిగర్ ఇచ్చే ముందు మీకు నేను కొన్ని
డయాగ్రామ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే సిరీస్ జనరేటర్ అండి. ఇది సిరీస్ జనరేటర్. ఇది ఏంటంటే షంట్ జనరేటర్. సిరీస్ అంటే ఈ వైండింగ్ చూసారు కదా, సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఇది ఫీల్డ్ వైండింగ్. ఈ ఫీల్డ్ వైండింగ్ అన్నది జనరేటర్కి అయినా అవ్వచ్చు, మోటార్ అని అవ్వచ్చు అండి. జనరేటర్ అంటే కరెంట్ డైరెక్షన్ అవుట్పుట్ తీసుకుంటాం, మోటార్ అంటే కరెంట్ డైరెక్షన్ ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఇది మీరు చూస్తే సిరీస్ జనరేటర్. ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడైతే సిరీస్లో కనెక్ట్ అయ్యిందో అది సిరీస్ జనరేటర్ అయింది. ఫీల్డ్ వైండింగ్ సెంటర్లో కనెక్ట్ చేస్తే సెంటర్ జనరేటర్ అయింది. అలాగే ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా, సిరీస్ వైండింగ్ ఉంది, ఫీల్డ్ వైండింగ్ ఉంది. దీన్ని ఏమంటారంటే లాంగ్ సెంట్ అంటారండి. లాంగ్ సెంట్ అంటే మొత్తం సిరీస్ జనరేటర్కి అక్రాస్కి ప్యారలల్గా మనం సెంటర్ వైండింగ్ ప్లేస్ చేస్తే లాంగ్ సెంట్ అంటారు. ఇది షార్ట్ సెంట్ అంటారు. అంటే చూడండి, షార్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ చేశారనమాట. ఈ రెండు కూడా కాంపౌండ్ జనరేటర్ అనమాట. కాంపౌండ్ అంటే రెండు ఉంటాయి, సిరీస్ ఫీల్డ్ ఉంటుంది, షంట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగడం జరిగిందంటే చూడండి, కాంపౌండ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. కాంపౌండ్ అంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ప్లస్ ప్యారలల్ కదండి. ఇప్పుడు ఇందులో సిరీస్ ఫీల్డ్ వైండింగ్ తాలూకా ఫ్లక్స్, షంట్ ఫీల్డ్ వైండింగ్ తాలూకా ఫ్లక్స్ ఈ రెండు యాడ్ అయితే కుములేటివ్ కాంపౌండ్ అంటారు. ఒకవేళ ఈ రెండు సబ్ట్రాక్ట్ అయినాయి అనుకోండి, ఆపోజిట్ అయినాయి అనుకోండి, దాన్ని డిఫరెన్షియల్ కాంపౌండ్ అంటారు. సో సిరీస్ జనరేటరు, షంట్ జనరేటర్ ఈ రెండు కాంబినేషన్లో మనకి లాంగ్ సెంట్ అలాగే షార్ట్ సెంట్. లాంగ్ సెంట్ షార్ట్ సెంట్లో మళ్ళీ రెండు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఈ రెండు వైండింగ్లు యాడ్ అయినాయో, ఈ రెండు ఫ్లక్స్ యాడ్ అయితే కుములేటివ్ కాంపౌండ్, ఫ్లక్స్ రెండు ఆపోజిట్ అయితే డిఫరెన్షియల్ కాంపౌండ్. సో ఇదండి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ వేస్తాను, అది మీరు ఏదో చెప్పాలి, ఏ మోటారో మీకు అడగడం జరిగింది. అదేనండి ఈ ఫిగర్, ఇక్కడ ఫిగర్ డ్రా చేస్తాను. ఈ ఫిగర్ మీరు చూసి, నేను డయాగ్రామ్ వేస్తున్నప్పుడు మీరు చూసి దాన్ని ఆన్సర్ చేయండి. వైండింగ్ ఇచ్చారు, ఇది జనరేటర్ అండి. ఇక్కడ డైరెక్ట్గా సిరీస్ ఫీల్డ్ వైండింగ్ డైరెక్ట్గా ఇవ్వకుండా మీకు కొద్దిగా చిన్న టిపికల్గా మార్చారనమాట. ఇలాగ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ కనెక్ట్ చేశారు, ఇది డైరెక్ట్గా లోడ్. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఇలాగ వస్తుంది, జనరేటర్ కాబట్టి అవుట్పుట్. ఇది ఫీల్డ్, షంట్ ఫీల్డ్, ఇది సిరీస్ ఫీల్డ్. దీనికి ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఇచ్చారండి, ఇలాగ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ ఒకటే మనకి ఇచ్చారు. ఇక్కడ చూస్తే కరెంట్ డైరెక్షన్ ఇలా వస్తుంది కదా, లోడ్కి ఎలాగ వెళ్ళిపోతుంది, షంట్ ఫీల్డ్ వైండింగ్కి ఎలాగ వస్తుంది అంటే షంట్ ఫీల్డ్ కరెంట్ కూడా ఈ డైరెక్షన్లో ఉంది. సో మీకు కుములేటివ్ డిఫరెన్స్ ఎలా చెప్తారంటే చూడండి, కుములేటివ్ డిఫరెన్స్ ఎలా చెప్తారంటే షంట్ ఫీల్డ్ వైండింగ్లో కరెంట్ డైరెక్షను, సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉందనుకోండి, సేమ్ ఉంటే దీన్ని కుములేటివ్ అనవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, షంట్ ఫీల్డ్ డైరెక్షన్ కరెంట్ ఎలాగుంది, సిరీస్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఎలాగుంది. సో దీన్ని మనం ఏమంటాం, కుములేటివ్ అని మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇది లాంగ్ సెంట్, షార్ట్ సెంట్ అంటే ఎలా చెప్పొచ్చు చూడండి, టోటల్ సిరీస్తో కలిపి షంట్ ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ షంట్ ఫీల్డ్ వైండింగ్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి, షార్ట్ సెంట్. మీకు ఆల్రెడీ డయాగ్రామ్లో చెప్పాను. కానీ టోటల్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఎండింగ్లో షంట్ ఫీల్డ్ కనెక్ట్ అయింది. సో దీన్ని ఏమంటారంటే మనకి కుములేటివ్ లాంగ్ సెంట్ అంటారు. ఇది క్వశ్చన్ అండి. దీన్ని ఏమంటారు, కుములేటివ్ అంటే ఎందుకంటే రెండింటి తాలూ కరెంట్ డైరెక్షన్ సేమ్గా ఉంది, రెండు యాడ్ అవుతున్నాయి. ఇది లాంగ్లో కనెక్ట్ అయ్యింది, లాంగ్ సెంట్ అంటారు అనమాట. ఓకే, ఇది 23rd క్వశ్చన్ అండి. 24th క్వశ్చన్ మీకు ప్రాబ్లం ఇచ్చారండి. 24th క్వశ్చన్ ప్రాబ్లం ఏమిచ్చారు, 6 pole ల్యాప్ వౌండ్ డీసీ మోటార్ హ్యాజ్ కండక్టర్స్ 500 ఇచ్చాడు. అంటే Z = 500. ద ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ కరెంట్లు ఇచ్చాడు. ఆర్మేచర్ కరెంట్ ఎంత 120, ఫీల్డ్ కరెంట్ ఎంత 5 amps. అలాగే మీకు ఫ్లక్స్ ఇచ్చాడు, అలాగే రెసిస్టెన్స్ ఇచ్చాడు, సప్లై వోల్టేజ్ 200 ఇచ్చాడు, స్పీడ్ ఎంత అని అడిగాడు. సో మనకి ఫార్ములా ఏంటండి, EB = 5ZN/60 × P/A. ఇది యాక్చువల్గా ఫార్ములా. అయితే మనకి ఇక్కడ EB తెలియదు. EB కావాలంటే మళ్ళీ ఫార్ములా ఏంటండి, EB = ఇదేంటి,
మోటార్ కాబట్టి సప్లై వోల్టేజ్ V మైనస్ IaRa. సో ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ 840 అరౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. ఇది మీకు హోంవర్క్. ఆన్సర్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో దీని ఆన్సర్ అనేది మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెకండ్ సెల్ ఆఫ్ అల్యూమినియంలో సెకండ్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 8. సో మీకు అప్ టు 1 to 25 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. కమింగ్ వీడియోలో మీకు 25 to 50 చేస్తాను. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈలోపు 25 క్వశ్చన్స్ బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు మ్యాక్సిమం సిలబస్ కవర్ అయ్యేలాగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు లింకులు ఇస్తాం. అవి మీరు చూసుకుని ఫాలో అవ్వండి. అలాగే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మన వైజాగ్ టెక్ హబ్ బుక్ అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.